హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ అండ్ ఐ యామ్ బ్యాక్. సారీ అండి లాస్ట్ 3 డేస్ నుంచి కొంచెం వీడియోస్ పెట్టలేకపోయాను. డ్యూ టు సమ్ సిట్యుయేషన్స్. సో, ఇవాళ నుంచి మనం రెగ్యులర్ వీడియోస్ ఇంకా తొందరగానే పెట్టేస్తాను. ఎందుకంటే యాక్చువల్ టాస్క్స్ అనేది ఆ 15 మెంబర్స్ మధ్య ఇవాల్టి నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి స్ట్రాంగ్ వర్సెస్ వీక్ అని జెప్పేసి ఒక టాస్క్ పెట్టారు. మ్యూజికల్ చైర్ టాస్క్. మ్యూజికల్ చైర్స్ టాస్క్ పెట్టి స్ట్రాంగ్ వర్సెస్ వీక్ కంటెస్టెంట్స్‌ని డివైడ్ చేశారన్నమాట. సో, ఎవరైతే సీట్ మీద కూర్చుంటారో, ఆ కూర్చున్న వ్యక్తి విల్ బీ ఇంటూ ద స్ట్రాంగ్ టీమ్ అండ్ అతను ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటాడో అతన్ని వీక్ టీమ్‌లోకి ఏసారన్నమాట. సో, అట్లా వీక్ అండ్ స్ట్రాంగ్ టీమ్స్ డివైడ్ అయిపోయినాయి. దానికి ఎవరైతే లాస్ట్ ఒక అమ్మాయి మిగిలిపోయిందో అండ్ ఆ అమ్మాయికి యెల్లో కార్డ్ ఇచ్చారు. థాట్ ఐ థింక్ ఇట్స్ జెన్యూన్ ఓన్లీ. ఎందుకంటే నాకు అందులో ఏమి పాపం అయ్యో! పాపం అనైతే ఏమి అనిపించలేదు. ఎందుకంటే అసలు యాక్చువల్‌గా ఆ అమ్మాయిని గాయత్రి అనే అమ్మాయిని సెలెక్ట్ చేయడమే నాకెందుకో నచ్చలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆమె కంటే ఇంకా చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఆళ్ళలో ఒకళ్ళని తీసుకోకుండా ఈ అమ్మాయిని ఎందుకు లాస్ట్‌లో సెలెక్ట్ చేశారు అనేది మనకి అర్థం కాలేదనమాట. ఎందుకంటే ఆ సెలెక్ట్ చేసే ప్రాసెస్‌లో కూడా ఆమె క్లిప్స్ పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ ఆమె అది కూడా కనీసం నాకు తెలిసి ఒక 20, 30 క్లిప్స్ కూడా సరిగ్గా పెట్టుండదు. అండ్ వెంటనే తను తీసేసి నా వల్ల కాదు అది ఇది అంటే ఐ కాంట్ రెసిస్ట్ అని చెప్పేసి తను క్లిప్స్ అన్నీ తీసి పడేసింది. అంటే గివ్ అప్ ఇచ్చేసింది. సో, ఆ అమ్మాయిని అసలు మరి ఎందుకు తీసుకున్నారో అయితే నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడికొచ్చినంక కూడా మేబీ అంటే ఆ అమ్మాయేమో హైట్ అని చెప్పుకుంటుంది. బట్ హైట్ ఉన్నా, ఏలున్నా అట్లా అంటే ఇప్పుడు బాయ్స్‌లో కూడా దీపక్ నేను హైట్ ఉన్నా అని చెప్పేసి నెక్స్ట్ చెప్తాను. అది ఏ విషయంలో, ఏ సందర్భంలో అన్నాడు అనేది. అలా అంటే మిథిలేష్ కూడా చాలా హైట్ ఉన్నాడు. హి హాస్ బాడీ, హి హాస్ హైట్. సో, హైట్ డజంట్ మ్యాటర్. హైట్‌ని అనేది కొన్ని కొన్ని ఆటిల్లో ఇట్ విల్ బీ ఎ డిసడ్వాంటేజ్ అండ్ ఇట్ హాస్ ఎ అడ్వాంటేజ్ ఆల్సో. కానీ దా హైట్ అనే దాని వల్ల నేను చేయలేకపోతున్నాను టాస్క్ అని ఆ అమ్మాయి చెప్పడం అయితే నాకు కరెక్ట్‌గా అనిపించలేదనమాట. ఆ అమ్మాయి ఏమంటదంటే, "ఎందుకు లాస్ట్ వరకి మిగిలిపోయింది? ఎందుకు కూర్చోలేకపోయింది? ఎందుకు తను టాస్క్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయింది?" అనే విషయంలో తను ఏం చెప్తుందంటే, "నా హైట్ వల్ల నేను కూర్చున్నా కూడా నన్ను తోసేసాను. వన్స్ నువ్వు కూర్చున్నావు అని అంటే అదే కదా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. నిన్ను కూర్చున్నాక తోసేసినా కూడా నువ్వు నిన్ను కన్సిడర్ చేస్తారు వాళ్ళు. కానీ అసలు నువ్వు కూర్చొనే కూర్చోలేదు కదా! అందుకే యూ ఆర్ ద వన్ పర్సన్ లెఫ్ట్." అండ్ ఆ అమ్మాయికి డైరెక్ట్‌గా యెల్లో కార్డ్ అయితే ఎళ్ళిపోయింది. నౌ అంటే తను డేంజర్ జోన్‌లోకెళ్ళిపోయింది స్టార్టింగ్‌లోనే. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్ టీమ్ వర్సెస్ స్ట్రాంగ్ టీమ్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన ఒక టాస్క్ జరిగిందనమాట. ఆ టాస్క్‌లో అంటే ఆ టాస్క్ ఎట్లా ఉండిందనంటే వీళ్ళకి అంత హార్నెస్‌లు అవన్నీ వేశారు. వేసి వెనకాల ఒక లాక్ సిస్టమ్‌లాగా అందరిని ఒకటే దానికి పెట్టేసి వాళ్ళకి ఎవరి లాక్స్ వాళ్ళకి ఉన్నాయి. అండ్ కీస్ వాళ్ళకి ఎదురుగుండా కొన్ని పోడియమ్స్ లాంటివి పెట్టారు అరౌండ్. ఆహ్, గ్రీన్ అండ్ రెడ్ పోడియమ్స్ పెట్టారు. పెట్టి వాళ్ళ రెస్పెక్టివ్ పోడియమ్స్ దగ్గర కీస్ ఉన్నాయి. ఆ కీస్ తోటి ఈ లాక్‌ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి వాళ్ళని వాళ్ళు ఫ్రీ చేసుకొని ఎళ్ళిపోయి కూర్చోవాలి. అలాగే ఏ టీమ్ ఫస్ట్ వచ్చి కూర్చుంటుందో ఆ టీమ్ విన్ అయినట్టన్నమాట. అయితే స్ట్రాంగ్ టీమ్ లేదా వీక్ టీమ్ ఎవరు ఫస్ట్ అయితే అందరూ ఎళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోతారో ఆ టీమ్ విన్ అవుతుందని టాస్క్. సో, అక్కడ హ్మ్, ఆ టాస్క్‌లో అందరూ బానే ఆడారు. వీక్ టీమ్ బా ఆడతారు అనుకున్నాను కానీ, అపూర్వ దగ్గర అసలు నాకు తను అంటేనేమో తను ఫుల్ ఇదైపోయి వర్ ఫుల్ ఆన్సర్స్ ఇచ్చేసి, మాట్లాడేసి ఏదో ఒక దానికి తను ఏదో ఒకటి చెప్పేస్తుంది. బట్ కొంచెం కెమెరా అడ్జస్ట్ చేస్తున్నా. సో, కానీ ఆ అమ్మాయి అపూర్వ తను వీక్ అని ఒప్పుకోవట్లేదు. అయితే దట్స్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఒకళ్ళు మనల్ని అంటున్నప్పుడు మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి. మన పాయింట్స్ మనం పెట్టుకోవాలి. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఆ అమ్మాయి కొంచెం నాకెందుకో స్లో టాస్క్స్ చేయడంలో కొంచెం అని ఆ అమ్మాయికి కొంచెం జడ్జెస్ సైడ్ నుంచి గానీ, శ్రీముఖి సైడ్ నుంచి కొంచెం ఏదో అడ్వాంటేజ్ లాగా వస్తుంది అనైతే నాకైతే ఎక్కడో అనిపిస్తుంది. మేబీ ముందు ముందు ఇంకా ఎన్ని అవుతాయో మనకు తెలీదు. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో గూడా బాగా చెప్తున్నారు. ఏదో నవదీప్ సైగ చేశాడు. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో గూడా అండ్ ఆల్ అది ఇది అని చెప్పేసి. మరి అది ఎంత మట్టికి నిజమో, ఎంత మట్టికి అబద్ధమో అన్నది మనకైతే తెలీదు. సో, పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ కొన్ని మీమ్స్ గానీ, రీల్స్ గానీ, షార్ట్స్ కానీ వాటిలో అయితే అది వస్తుంది. బట్ అది ఎంత ఐ యామ్ నాట్ ష్యూర్. అతను నిజంగానే అలా సైగ చేసాడా? లేకపోతే వీళ్ళు అక్కడ ఇక్కడ క్లిప్స్ కట్ చేసి దాన్నేదో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసారా అనేది మనం
లేదు. ఎందుకంటే మనకి దాంట్లో గూడా అంత క్లియర్‌గా ఏం కనిపించలేదు వీడియో ఎపిసోడ్ చూసినప్పుడు గూడా. బట్ అది అన్నమాట సంగతి. ఈ టాస్క్‌లో అందరూ ఆడారు. బట్ రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇచ్చారు. లాస్ట్‌లో జడ్జెస్ అందరూ కలిసి, జ్యూరీ కలిసి యెల్లో కార్డ్ ఇచ్చారు. ఎందుకు అనంటే తను స్టార్టింగ్‌లోనే ఏం చేశాడంటే వెనకాల తాడుని పట్టుకోవద్దని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశారు జ్యూరీ. బట్ ఈ రోహిత్ ఏం చేశాడంటే వెనక్కి 2 చేతులతో ఇలాగ తన తాడుని పట్టుకొని హీస్ పుల్లింగ్ అనమాట. ముందుకి పుల్ చేసుకుంటున్నాడు. అది దానివల్ల వాళ్ళు టాస్క్ పాజ్ చేసి అండ్ మధ్యలో ఎవరో పడిపోయి పాజ్ చేసి తన వల్ల సో, ఇదంతా జరిగిందనమాట. సో, అది దృష్టిలో పెట్టుకొని ఇలాగ ఎప్పుడైనా గూడా రూల్స్‌ని అతిక్రమించకూడదు అని జెప్పేసి తనకి యెల్లో కార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. హ్మ్. అట్లా రోహిత్ అండ్ గాయత్రి ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆహ్, అది మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ జ్యూరీ దగ్గరికొచ్చేస్తే వాళ్ళకి అంటే కొంతమంది ఫేవరెట్స్ అయితే ఉన్నారు. అది అయితే నో డౌట్. అది క్లియర్‌గా కనిపిస్తుంది గూడా. అమన్, రోహిత్ ఒకళ్ళకి, అమన్ ఒకళ్ళకి అట్లా కొంతమందికి ఉన్నారు ఫేవరెట్స్. కొంతమంది ఆ జ్యూరీకి ఫేవరెట్స్ ఉన్నారు. సో, వాళ్ళకి బాగా వీళ్ళు ప్రోత్సహించడం, లేకపోతే పుష్ చేయడం, బాగా వాళ్ళని ఇది చేస్తున్నారనమాట. తోముతున్నారు, చేస్తున్నారు. వాళ్ళని బాగా ఇది చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఫేవరెటిజం చూపించకూడదు. ఉంటే న్యూట్రల్‌గా ఉండాలి. ఈ ఫేవరెటిజం అనేది చూపించకూడదు. వాళ్ళు అదే చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్‌లో మేబీ వాళ్ళందరూ ఏం చిన్న పిల్లలు గాదు. వాళ్ళేమి వాళ్ళ మీద వచ్చే వీడియోస్ ఏవి వాళ్ళకి తెలియకుండా రాకుండా, వాళ్ళు చూడకుండా అయితే ఉండవు. అయినా గూడా వాళ్ళ ఫేవరెటిజం అనేది చూపించడం మానేయరు. ఎందుకంటే టీఆర్‌పీల కోసం. బ్లడీ టీఆర్‌పీస్. ఈ టీఆర్‌పీ ఇవి చూడండి మీరు జెన్యూన్‌గా అంటే జనాలు ఎలాగో జెన్యూన్‌గా ఆ వీడియోస్‌ని చూస్తారు. మీకు రీచ్ వస్తుంది. అన్నీ వస్తాయి. కానీ మీరే మీ అంతట మీరే టీఆర్‌పీలు పెంచుకోవడానికి ఏవేవో తొక్కలో స్టంట్‌లన్నీ ఏస్తా ఉంటారు. అండ్ శ్రీముఖి ఇవాల్టి ఎపిసోడ్‌లో గూడా నాకు తన ఓవర్ యాక్షనే నచ్చట్లేదసలు. అసలు నువ్వు జ్యూరీ అయితే ఎళ్లి జడ్జిల పక్కన కూర్చో. మధ్యలో మళ్ళీ హోస్టింగ్ చేస్తావు, ఒక పక్కన జ్యూరీ చేస్తావు. మల్టీ టాస్కింగ్‌లు ఎందుకమ్మా మనకి? చేయాల్సిన దగ్గర మనం మల్టీ టాస్కింగ్‌లు చేస్తే సరిపోతుంది. అన్నిట్లో మనం ఏళ్ళు దూర్చి చేయాల్సిన అవసరం లేదు. అయితే హోస్టింగ్‌గా ఉండు. లేదు అంటే జ్యూరీలోకెళ్ళు. ఐ యామ్ పార్ట్ ఆఫ్ ద జ్యూరీ. ఐ యామ్ వన్ ఆఫ్ ద జ్యూరీ. ఐ యామ్ ఆల్సో ఎ జ్యూరీ. ఈ జ్యూరీ ఎందుకు? నువ్వు జ్యూరీ అయినప్పుడు హోస్టింగ్ ఎందుకు చేస్తున్నావు? గివ్ సమ్‌వన్ ఎల్స్ ద ఛాన్స్ గదా! నేను ఫస్ట్‌లో గూడా అదే జెప్పాను. ఇప్పుడు గూడా అదే చెప్తున్నా. ఎందుకంటే తన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా యాస్ ఎ హోస్ట్. హోస్ట్‌లో ఉండాలి. యాస్ ఎ హోస్ట్‌గా నువ్వుండి, నువ్వు చాలా ఓవర్‌గా మాట్లాడుతున్నావు. అరే! మిథిలేష్ తను ఆడే గేమ్ తను ఆడుతున్నాడు. తను పెట్టే ఇది తను పెడుతున్నాడు. ఓకే. అయినా గూడా నన్ను డిసప్పాయింట్ చేసావు. నువ్వెవరు తల్లి నిన్ను డిసప్పాయింట్ జేయడానికి, లేకపోతే నిన్ను మెప్పించడానికో, ఏదో జేయడానికి. వాళ్ళ కోసం వాళ్ళొచ్చారు గానీ, నిన్ను నోట్స్‌లోకి రావడానికి కాదు గదా! వాళ్ళొచ్చింది. వాళ్ళ కోసం వాళ్ళొచ్చారు. అంటే వాళ్ళ ఫేమ్ కోసమో, వాళ్ళు మనీ సంపాదించడం కోసమో, వాటెవర్ ఇట్ మైట్ బి వాళ్ళ కోసం వాళ్ళొచ్చారు. నిన్ను సంతోషపెట్టడానికో, లేకపోతే నిన్ను మెప్పించేయడానికో, లేకపోతే నువ్వు వాళ్ళని అప్రిషియేట్ చేయించుకునేలాగా చేయించడానికో హూ ఆర్ యూ? హోస్ట్‌లా ఉండు. జ్యూరీ అన్నప్పుడు జ్యూరీలాగెళ్లి జడ్జిల్లో కూర్చో. 2 చేసుకుంటా ఓవర్ యాక్షన్ అసలు నేనైతే తట్టుకోలేకపోతున్నా శ్రీముఖి. నాకెందుకో ఎంత ఇష్టమో శ్రీముఖి. ఈ సీజన్ 2 చూస్తా ఉంటే నాకు శ్రీముఖిని అది ఆమె యాంకరింగ్ చూస్తుంటే నాకు చాలా చిరాకొస్తుందసలు. చాలా డైజెస్ట్ చేసుకుంటా నేను ఆ వీడియోస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ నాకసలు ఫార్వర్డ్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫార్వర్డ్ చేసుకుంటూ ఎళ్ళిపోయానంటే నేను మీకు దగ్గరికి ఆళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అంతా మిస్ అవుతది. నేనవి తీసుకొచ్చి మీ దగ్గర చెప్పలేను గూడా నేను. సో, నాకు అటు కక్కలేక, మింగలేక సచ్చినట్టు ఆ ఫుల్ వీడియో చూడాల్సొస్తుంది శ్రీముఖి ఓవర్ యాక్షన్‌ని. అది. అండ్ వీళ్ళకి నిన్నటి వరకు వీళ్ళకి ఒక కార్డ్స్ అని జెప్పేసి ఇచ్చారు. ఓకే. దిస్ ఈస్ ద పాయింట్. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు టాక్ టు యూ గైస్. సో, వాళ్ళకి కార్డ్స్ అని ఇచ్చారు. నిన్న వాళ్ళు మేము చెప్పిన రోజే మీరు వాడుకోవాలి. మేము చెప్పిన రోజుకే మీరు వాడుకోవాలి. లేకపోతే ఈ కార్డ్‌కి ఇంత మట్టుకే వాలిడిటీ ఉంటది. హ్మ్. ఒక్క రోజుకే వాలిడిటీ ఉంటది. ఇలాగని ఎవ్వరికీ ఏ కంటెస్టెంట్‌కి వాళ్ళు మెన్షన్ చెయ్యలేదు ఫస్ట్ థింగ్. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ కార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు వాడాలి అని అనుకుంటున్నారో, ఎప్పుడు వాళ్ళకి అవసరం వస్తది, ఎప్పుడు వాడాలని అనుకుంటున్నారో వాళ్ళప్పుడు వాడొచ్చు. ఆ అడ్వాంటేజ్ వాళ్ళ దగ్గరుంటుంది. కార్డ్స్ గెలుచుకున్న వాళ్ళకి అని జెప్పేసి ఒక 6 కార్డ్స్ 3 కార్డ్స్ కింద ఒక 6 కార్డ్స్‌ని 6 మెంబర్స్‌కి ఇచ్చారు. దాంట్లో గూడా ఒక 3 కార్డ్స్ ఫైర్ ఐ కార్డ్స్ అని జెప్పేసి అవి గూడా జడ్జెస్ చేతిలో పెట్టారు. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజా అదసలు దేనికి యూజ్ చేయొచ్చు, ఏంటి అనేది గూడా వాళ్ళకి తెలీదు ఒక 3 మెంబర్స్‌కి. అండ్ ద రిమైనింగ్ 3 దాంట్లో వీళ్ళకి డయానాకి గాని, ఇంకొకళ్ళు 3 మెంబర్స్‌కి ఎవరెవరికైతే ఆ కార్డ్స్ వచ్చినాయో విజిబిలిటీ ఉన్న కార్డ్స్, ఆ కార్డ్స్‌ని వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చని చెప్పి, ఇవాళ ఎపిసోడ్‌లో వచ్చి నయనని నువ్వు అదే రాజకుమారిని వాళ్ళేమంటున్నారంటే, "నువ్వు
ఇవాళే యూజ్ చేయాలి. నీకు ఈ కార్డ్‌కి ఇవాల్టి వరకే వ్యాలిడిటీ. నువ్వు తర్వాత యూజ్ చేయలేవు. సో, నువ్వు ఇవాల్టికే యూజ్ చేసుకోవాలి. అది నువ్వు ఇవాళ యూజ్ చేసుకోకపోతే నువ్వు నెక్స్ట్ టైమ్ ఎప్పటికి ఇంకా నువ్వు ఆ కార్డ్ యూజ్ చేసుకోలేవు అని అన్నారు. అసలు వీటిల్లో ఫస్ట్ డే స్టార్టింగ్‌లోనే వాళ్ళు స్ట్రెంగ్త్ చూపించుకోవాలనుకుంటారు గానీ, వెంటనే కార్డ్ యూజ్ చేసుకొని ఏం లాభం వాళ్ళకి? అండ్ ఆ అమ్మాయికి ఏముంది ఫ్లిప్ అంటే ఆహ్, డెసిషన్ చేంజ్ చేసుకునేలాంటి కార్డ్ ఏదో వచ్చింది రాజకుమారికి. సో, తనేం చేయగలదు అనంటే ఆ కార్డ్ తోటి ఇప్పుడు ఒక డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది. అన్న దాన్ని తిను చేంజ్ చేసుకొని తన ఫేవర్‌కి తను చేసుకోగలచ్చు. లేదంటే అది వేరే వాళ్ళ విషయంలో గూడా అది ఉపయోగించుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర గూడా అది ఉపయోగించొచ్చనమాట. మేబీ తనకి నచ్చిన వాళ్ళ దగ్గర, తన ఫ్రెండ్స్ దగ్గర ఆళ్ళ దగ్గర గూడా ఎక్కడన్నా గూడా ఆ కార్డ్ ఉపయోగించొచ్చు అని జెప్పేసి ఆ కార్డ్‌కున్న ఇది. కానీ దానికి వ్యాలిడిటీ ఏంటి? నువ్వు ఇవాళే వాడాలి. ఇవాల్టి ఎపిసోడ్‌లోనే వాడాలి. నెక్స్ట్ వచ్చే ఏ ఎపిసోడ్స్‌లో నువ్వు అది వాడలేవు. అన్‌లెస్ ఇవాళ నువ్వు వాడకపోతే అని జెప్పేసి అని పెట్టారు. ఆ అమ్మాయి షాక్ తినింది. ఇంకేముంది లాస్ట్ వరకు ఆ గేమ్స్‌లో అయితే ఆమె అది యూజ్ అయితే చేయలేదు. అది చేయడానికి గూడా రాదు ఆ గేమ్‌లో. పెట్టిందే ఒక టాస్క్. ఆ టాస్క్‌లో గూడా తనేం చేస్తది, ఆ టాస్క్‌లో గూడా తనేమి యూజ్ చేయలేదు. అండ్ లాస్ట్‌లో లీడర్స్‌కి గెలిచిన టీమ్‌లో టీమ్ లీడర్ గాని, లేదా ఆ టీమ్‌లో ఎవరికైనా గూడా ఆ లీడర్ ఇవ్వొచ్చనమాట ఓట్ అప్పీల్ చేసుకోవడానికి. సో, అక్కడ తను నేను యూజ్ చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు లీడర్ రోహిత్ గెలిచిన స్ట్రాంగ్ టీమ్ లీడర్ రోహిత్ ఉన్నాడు గదా! తను గెలిచాడు కాబట్టి తనేం జేశాడు సృష్టికి ఇచ్చాడన్నమాట. సో, ఆ ఇచ్చిన డెసిషన్‌ని తిను చేంజ్ చేసుకొని రాజకుమారి ఓట్ అప్పీల్ చేసింది. నెక్స్ట్ జడ్జెస్ కూడా ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్‌గా డిస్కస్ చేసుకొని జ్యూరీ అంతా వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ ఈ అమ్మాయికి ఇచ్చారన్నమాట. లీడర్ ఎవరినైతే సెలెక్ట్ చేసారో శివసృష్టి ఉన్నారు గదా! ఆ అమ్మాయికి ఆహ్, వీళ్ళు మళ్ళీ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఇచ్చారు. సో, తను గూడా వచ్చింది ఓట్ అప్పీల్ చేసుకుంది. సో, ఈ రకంగా వీళ్ళిద్దరికి రాజకుమారి అండ్ తను ఇద్దరికీ ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది ఇవాల్టి ఎపిసోడ్‌లో. దట్ ఈస్ ఓకే. గుడ్. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బా ఆడింది టాస్క్‌లో గూడా. ఆ అన్‌లాక్ చేసే టాస్క్ ఎవ్రీథింగ్ షీ పుట్ ఇంటూ ద టాస్క్ అండ్ షీ డిడ్. అండ్ చాలా బా చేసింది. ఫైనల్లీ సో, అదండి మన వీడియో. వాళ్ళటికి ఇంతటితో సమాప్తం. వైండ్ అప్ చేసేసుకుందాం. మళ్ళీ ఫ్రెష్ వీడియో రేపు ఇంకొక ఎపిసోడ్ వస్తుంది గదా! దాంట్లో మళ్ళీ ఏమేం జరుగుతాయి, ఇంకేం జరుగుతున్నాయి, ఏంటి అనేది మళ్ళీ మీ ముందు దాకా తెచ్చే బాధ్యత నాది. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్స్ పెట్టి మీకేమనిపిస్తుందో ఏవన్నా గూడా సజెషన్స్ పెట్టే బాధ్యత మీది కాబట్టి ఆడియన్స్‌గా మీరందరూ నాకు పెట్టండి. మీరు చేసే పనులు మీరు చేయండి. నేను చేసే పని ఎంటర్‌టైన్ చేయడం. సెకండ్ థింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ ఇవ్వడం. సో, ఇవి నా సైడ్ నుంచే వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ అన్నీ నేను మీకు అందిస్తాను. మీ సైడ్ నుంచి వచ్చే బాధ్యతగా ఆ సబ్స్క్రిప్షన్స్, లైక్స్ అండ్ కామెంట్స్ మీ సైడ్ నుంచి నాకు కురిపించేయండి. బయట వర్షం పడుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ వర్షన్‌లో ఎప్పుడు వస్తుందో ఏంటో. ఓకే. చలో అండి. బాయ్.